ఇప్పుడు మంగళహారతి ఇవ్వమ్మా శ్రీవల్లి. బామా, ఏంటిది పదే పదే? చూపు మరల్చకూడదు మనవడా. నాగవల్లి, నీ మొగుడేంటే ఎప్పుడు చూసినా అటు ఇటు దిక్కులు చూస్తున్నాడు. చూపు తిప్పకుండా మీరు చూసుకుంటున్నారు కదా బామ్మ. ఎక్కడ చూస్తున్నారు? ఆ అక్షంతలు మొహాలు కొడుతున్నారు. అమ్మవారి అక్షంతలు నెత్తి మీద పడితే మంచిదే కదా నాగవల్లి మొగుడా. అక్షింతలు అనేవి తల మీద చలితే మంచిది, కానీ ఇలా మొహాన్ని కొడితే మంచిది ఎలా అవుతుంది? ఏ నాగవల్లి, నీ మొగుడికి అక్షంతలు తుడువు. అక్కర్లేదు, ఉండనివ్వండి. ఆ అమ్మవారి అక్షంతలు కదా, ఆ అమ్మవారే ఆశీర్వదించారనుకుంటాను. ఆహా, అన్నయ్యని అమ్మవారు కరుణించినట్టున్నారు. అన్నయ్యలో కూడా భక్తి కనిపిస్తుంది. లేకపోతే వీళ్ళు వదిలేరు కదా వదినా. నాగవల్లి, నీ మొగుడు పూజకు సహకరిస్తాడో లేదో అనుకున్నాను. బాగానే సహకరించాడు. నాగవల్లి మొగుడు, నాగవల్లి మొగుడు అని ఇప్పటికే 40 సార్లు పిలిచారు. అదేంటి, అదేమైనా మొక్క నాగవల్లి మొగుడా? అదొక లెక్క. ఆ లెక్కలన్నీ తర్వాత చూడొచ్చు. ముందు భోజనాలు ఏర్పాట్లు చేయండి. ఏంది తిరుపతి అట్టా చూస్తా ఉండవు? మిమ్మల్ని ఎలా తిడితే బాగుంటుందో అని చూస్తున్నాను. ఏంది నోర్లేస్తా ఉండదే? చెయ్యి సగం దాకా లేచినా పెళ్ళాం చేతిలో పరువు పోయిందని ప్రాణం తీసేసుకుంటారు కదా. చెయ్యెత్తాలన్న ఆలోచన నీకొచ్చినదంటే నీకు ధైర్యమైనా వచ్చుండాలా, లేదంటే నీకు సావైనా దగ్గరికి వచ్చుండాలా. మీ అరుపులకి మీ పిచ్చి చూపులకి భయపడతానేమో కాని మీరు నన్నేదో చేస్తారనేసి మాత్రం అస్సలు భయపడను. కానీ ఒక్కటి చెప్తున్నాను, కొడుకుని కోడల్ని గంగ ఇంటికి పంపించావు. అక్కడ పూజ చేస్తే దండం పెట్టుకోమను, భోజనం చేస్తే చెరొక ముద్ద పంచుకోమను. కనీసం చేసిన పాపాలన్నీ తొలగిపోయి పుణ్యమైనా వస్తుంది. ఈ వయసులో మంచి చెప్పాల్సింది పోయి చెడు చేసి చెడ్డ పేరు తెచ్చుకోమన్న తండ్రిని నేనెక్కడా చూడలేదు. అక్కడ వాడేదైనా చేస్తే మీరిక్కడ సంబరపడిపోతారేమో కానీ మీరు తప్పు పని చేసినట్టు గంగ కనుక తెలిస్తే వాడి శవం ఇక్కడ పడుతుంది. తల్లిగా నేను ఈ మాటలు మాట్లాడకూడదు, కానీ వాడిది మీ పెంపకం కాబట్టి వాణ్ణెప్పుడో మర్చిపోయాను. అలాంటి మంచి అలవాట్లే ఉంటే మేము ఇంతలా ఎందుకు కష్టపడతాం? ఏంటి? ఏం లేదండి, అన్నపూర్ణాదేవిలాగా శ్రీవల్లి గారు కాస్త వడ్డించినా సరే కడుపు నిండా తృప్తిగా తిన్నట్టు ఫీలింగ్ ఉంటుంది. మీరు భోంచేయండి. ఇంట్లో రోజు నాకు నాగవల్లి వడ్డిస్తుంది. ఈ ఇంటికి వచ్చినప్పుడు ఈ ఇంట్లో ఉన్న ఆడవాళ్లే కదా నాకు వడ్డించాలి. ఏం కావాలంట? ఏది పెట్టినా తింటాను. పప్పు, సాంబార్, అన్నం అలా చూస్తూ తినేస్తాను.
ఏంటన్నయ్య కాలిందా? దిక్కులు చూస్తుంటే నువ్వే చెయ్యి మీద పోసావా అక్క? నేనేం దిక్కులు చూడలేదు. అమృతవల్లి కావాలనే ఇలా చేసింది. సాంబార్ వేడిగా ఉంటుంది, పెరుగు చల్లగా ఉంటుంది. చేసింది చాలే గాని వెళ్ళి మజ్జిగ పట్రా. ఇప్పుడు హాయిగా ఉంది.